లాల్పురంలోనే ఇంత ఉత్సాహం ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జనసేన పార్టీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఇంత అపూర్వమైన స్వాగతం పలికినందుకు మీరందరూ వచ్చి నిజంగానే మన దేవాలయం మన పార్టీ కార్యాలయం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే ఎంతో గర్వపడాల్సిన అంశం. ఎంతో మంది సహకరించారు. దాతలు సజ్జల రవి గారికి, నరేష్ గారికి, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. పార్టీ కార్యక్రమం ఏదైనా ఒక చిత్తశుద్ధితోటి, ఒక విశ్వాసంతో మన నాయకుడు వెంట మనం నడవాలి, నడిచి మన పార్టీకి మన వంతు మన ఉత్త భక్తితోటి సాయం చేయాలనే ఆలోచన మన జన సైనికుల్లోనూ మన వీర మహిళల్లోనూ ఎంతో ఆదర్శవంతంగా నిలబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సందర్భమైనా సరే జనసేన పార్టీ కోసం ప్రజలు నిలబడ్డారంటే అది మన పవన్ కళ్యాణ్ గారు నింపిన భరోసా, ఆయన చూపించిన నాయకత్వం. ఆ నాయకత్వంలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఆయన పట్టుదల, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తి, అదేవిధంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుని మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం, భావితరాల కోసం, మన బిడ్డల కోసం ఉపయోగపడే విధంగా మన రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలి, అభివృద్ధి పొందాల ముందు నడపాలనే ఆయన గొప్ప ఆలోచన విధానాన్ని మీరందరూ కూడా గుర్తించారు. మనం నిలబడాల్సింది కేవలం విలువల కోసమే కాదు. ఖచ్చితంగా జనసేన పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. ఇచ్చిన మాటకి మనం ఎప్పుడూ తిరిగి వెళ్ళాం. మాట ఇచ్చే ముందు ఖచ్చితంగా మాట గురించి మనం విశ్లేషించుకుని, అర్థం చేసుకుని ఇది ప్రజలకి ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరఫున ఒక మాట ఇస్తారు. ఆ మాట ఇచ్చిన దాని మీద మాత్రం ఖచ్చితంగా పార్టీ నిలబడుతుంది. ఆ కోణం నుంచే ఈరోజు మనం 6 సెంట్ల భూమి మన జన సైనికులు ఈ విధంగా కష్టపడి దాతలు ముందుకు వచ్చిన తర్వాత ఒక కార్యాలయం నిర్మాణం చేసుకోవడం. ఆ కార్యాలయం నిర్మాణం చేసుకున్నాక కూడా ఇది మా కోసం కాదు సార్, ఇది గుంటూరు జిల్లాలో ఏ ఒక్కరైనా సరే జనసేన పార్టీ నుంచి వచ్చి ఒక మీటింగ్ మేము నిర్వహించుకుంటామంటే అన్ని ఏర్పాట్లు మేమే చేస్తామని ముందుకు వచ్చారంటే అటువంటి మనస్తత్వం నాయకులు, వ్యక్తులు మన పార్టీలో ఉన్నారు. స్వార్థం కోసం కాదు మనం చేసే మన ప్రయాణం. ఆ రోజు 2014లో మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించినప్పుడు ఆ రోజు కూడా అనేక అవమానాలకు గురయ్యారు ఆయన. కానీ ఎవరు అర్థం చేసుకోలేదు. ఆయన నిలబడింది మన భవిష్యత్తు కోసం, ఆయన నిలబడింది మన బిడ్డల కోసం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సందర్భంలో మన భవిష్యత్తు ఏమైపోతుందని ఆందోళన ఉన్నప్పుడు ఒక ధైర్యం నింపడానికి కోసం, ప్రశ్నించే మనస్తత్వం తీసుకురావడానికి కోసం, భవిష్యత్తులో మనకి అభివృద్ధి జరిగే విధంగా మంచి నాయకత్వం రావాలని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉంటే నిలబడింది మీరు. ఈ విధంగా మన జెండా రెపరెపలాడుతుందంటే ఇంత అద్భుతంగా మీరు చేసిన త్యాగాల వల్ల, మన నాయకత్వం నిలబడిన తీరు, కష్టాలు వచ్చినా, కేసులు పెట్టినా ఫ్లెక్సీలు దించడం ఏమో చిన్న విషయం. దుష్టులు వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం అంతే, చిన్న మనస్తత్వాలు, అంతకన్నా ఎదగలేరు వాళ్ళు. ఒక ఫ్లెక్స్ చింపినంత మాత్రాన మన నాపగలుగుతారా చెప్పండి? జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన మనం అందరికీ అర్థమయ్యే విధంగా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాం. ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు చూడండి, మన స్వార్థం కోసం చేయం. ఇవాళ ఉదయం మీరు చూశారు, మనవల్లి అనే గ్రామంలో కృష్ణా జిల్లాలో రైతులకి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు అంత దూరం 70 కిలోమీటర్ల దూరం అయినా సరే ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ ఉన్న రైతులకి న్యాయం జరగాలి, వాళ్ళ పోరాటంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది, మీ వెంట మేము నడుస్తామని భరోసా ఈ విధంగా ఇచ్చారు. మీరు అందరూ చూసుంటారు. వాస్తవం ఇది. ప్రభుత్వం అన్నాక నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. అది ఎవరి జీవ సంస్థ కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆ రోజు ఏటుకూరులో వచ్చి ఆయన కూడా పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి జనాన్ని నమ్మించాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. జనం నమ్మారు, ఆ రోజు నమ్మారు. నిజంగానే ఒక అవకాశం ఇద్దాం, బహుశా ఈయన మంచి పరిపాలన అందిస్తాడేమో నమ్మారు. ఒక్క ఛాన్స్ అని మనల్ని అందరినీ కూడా మోసం చేశాడు. ఆ ఒక్క ఛాన్స్ కాస్త ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారు. ఈరోజు ఉదయం అక్కడ జరిగిన సభలో మీరు చూశారు, మహిళలు, వృద్ధులు, రైతులు ఏ విధంగా వాళ్ళ భూముల్ని
ఒక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇక్కడ వ్యవసాయ రంగంలో చేసుకుని కష్టపడిపడుతున్న కుటుంబాలు ముందుకొచ్చి మన భవిష్యత్తు కోసం మన భూములు ఇద్దామని నిలబడ్డారో అదే విధంగా గతంలో మన అమరావతి రైతులు కూడా ఆ విధంగా నిలబడ్డారు. నిజంగా ఇక్కడ ఊహించగలుగుతామని చెప్పండి. 34,000 ఎకరాలు అమరావతి రైతులు ఆ రోజు మనకు చక్కటి రాజధాని కోసం వాళ్ళు ముందుకు వచ్చారు. ఏమైపోయింది మన గుంటూరు జిల్లా చెప్పండి? ఈ రోజున ఎక్కడైనా అభివృద్ధి చెందుతున్నామా? పక్కన నల్గొండ జిల్లాలో చూడండి మీరు, ఏ విధంగా అక్కడ తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల చాలా మంది ఆకర్షితులై పెట్టుబడులు అక్కడికి వెళ్తున్నాయి. కానీ మనకి ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి దెబ్బకి పారిపోతున్నారు అందరూ కూడా. ఎక్కడ వచ్చినాయి మనకు ఉద్యోగాలు చెప్పండి? మన బిడ్డలకి ఎక్కడ వచ్చినాయి అవకాశాలు చెప్పండి? రైతాంగానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నామో మీరు ఆలోచించుకోండి. భూములు ప్రభుత్వం తీసుకున్న తర్వాత నిజాయితీగా నిలబడకుండా వాళ్ళని మోసం చేసి 7,50,000 రూపాయలు మీకు ఇస్తామని చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయారు వీళ్ళు. ప్రభుత్వంలో ఎవరున్నా సరే ముఖ్యమంత్రిగా రైతు పక్షాన్ని నిలబడాలి, సామాన్యుడి పక్షాన్ని నిలబడాలి, యువతకు ఆదర్శవంతంగా నిలబడాలి, మహిళల కోసం రక్షణగా నిలబడాలి. అటువంటి పరిస్థితి ఈ రోజు ఎక్కడ కూడా కనపడడం లేదు. నిజంగానే మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి ఆలోచించుకోవాలి. ఏ విధంగా దూరదృష్టితోటి రాష్ట్రంలో మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజలకి మేలు జరిగే విధంగా చేద్దామని నిర్ణయం తీసుకుని చేస్తారో మీకు అర్థం అవ్వాలి. ఆ రోజున క్రియాశీలక సభ్యత్వం ద్వారా మొదట్లో 200 సభ్యత్వం చేశారు. ఎప్పుడు కోవిడ్ ఉన్నప్పుడు, చాలా వేగంగా కోవిడ్ అప్పుడు విస్తరిస్తున్నప్పుడు వీళ్ళు నిలబడి 200 మంది సభ్యత్వం చేశారు. ఈ రోజు ఏటుకూరులో ఇదే గ్రామంలో సుమారు 550 సభ్యత్వం మనం చేసుకోగలిగామంటే క్రియాశీలక సభ్యత్వం ఎంత కష్టపడి మన జన సైనికులు, మన వాలంటీర్లు పనిచేశారో మీరు అర్థం చేసుకోవాలి. కానీ భారతదేశంలో వర్తమాన రాజకీయాల్లో చాలా మంది ప్రభుత్వాల్లో ఉన్నారు, చాలా పార్టీలు పరిపాలించినాయి. కానీ ఏ పార్టీ ఈ విధంగా సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఏ విధంగా ఆదుకుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా చూసామా? ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు మన బీమా పథకం ద్వారా మనం ఆ కార్యకర్తల కుటుంబాలకి మనం ఆదుకోగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళకి మీ అందరం కూడా వెళ్ళినప్పుడు నాయకులుగా ఎంతో పాపం వాళ్ళని, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము నిలబడగలుగుతున్నాం. చాలా గర్వపడే కార్యక్రమం అది. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ అందించగలుగుతుంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మన రాష్ట్రంలో ఎవరైనా ప్రమాదంలో చనిపోతే కనీసం 1,00,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీ స్వార్థం కోసం అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, మీకు ఎన్ని సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ పిడుగురాల్లోనే మీరు ఉన్న భూమిని తీసుకున్నారు. ఏం ఉపయోగపడ్డారు మీరు ప్రజలకి? ఎక్కడ న్యాయం చేశారు మీరు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఇదే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల కోసం తన సొంత డబ్బు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ రోజున రైతాంగాన్ని కాపాడడానికి ఆయన ముందుకు వచ్చారు. సత్తెనపల్లిలో ఆ రోజున మీరు చూశారు, 223 కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున మనం ఇచ్చాం. కానీ ఆ రోజే మనం విన్నాం వింత కథ. అక్కడున్న మహానుభావుడు ఆయన ఏ విధంగా 5 లక్షల రూపాయల ప్రభుత్వం నుంచి వస్తే 2 లక్షలు కాజేయాలని చూసాడో మీ అందరికీ తెలుసు. ఏదో ఒక బాబే అందరూ తెలుసు ఏ బాబు. సో వీళ్ళు పరిపాలిస్తున్నారు, వీళ్ళు మంత్రులుగా ఉంటున్నారు. ఏం చేశారు మన జిల్లాకి మీరు ఒకసారి ప్రశ్నించండి. 4.5 సంవత్సరాలు అయిపోయినాయి. ఏ విధంగా మన గుంటూరు పట్టణాన్ని చేయగలిగారు? ఏ విధంగా లాల్పురంకి వాళ్ళు న్యాయం చేయగలిగారు? ఏ విధంగా ఈ మండలానికి న్యాయం చేయగలిగారు? ఏటుకూరు మండలం చెప్పండి. అసలు కార్యక్రమాల గురించి అవగాహన ఉందా వీళ్ళకి చెప్పండి. పొద్దాక ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి సంబంధం లేని అంశాలపైన మాట్లాడతారు, కానీ వాళ్ళ శాఖకు సంబంధించిన అంశాలు మాత్రం ఎక్కడ కూడా మాట్లాడరు. ఎందుకు రైతులకి నీళ్లు రాలేదు? ఎందుకు గుంటూరు ఛానల్ రైతుల్ని మొన్న రోడ్డు పైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు? వాళ్ళు అడిగింది ఏంటి? కాలువ మరమ్మతులు చేయమన్నారు, కాలువను పొడిగించమన్నారు. గుంటూరు జిల్లాలో అనేక మంది రైతులకి ప్రకాశం జిల్లా వరకు నీళ్ళు అందించాలి గుంటూరు ఛానల్ ద్వారా అంటే కనీసం ఒక 10 కోట్ల రూపాయలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి, వీళ్ళు మాట్లాడతారు పరిపాలన గురించి. ఎప్పుడు చూసినా బటన్ నొక్కాం అన్నారు. ఎవరి జీవితాల్లో బటన్ నొక్కారు మీరు చెప్పండి? ఎంతమందిని ఆదుకున్నారు చెప్పండి? ఎక్కడ చేరినాయి? ఇదే వాలంటీర్ల వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎంత అలజడి, ఎంత భయం. మరి ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే, స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే తన డిజిటల్ సిగ్నేచర్ తీసేసుకుని ఫోర్జరీ చేస్తే మరి అదే డేటా గురించే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, అదే భద్రత గురించి కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది.
ముఖ్యమంత్రి కార్యాలయంలోనే డేటా సెక్యూరిటీ లేకపోతే సామాన్యుడి కుటుంబంలో ఏ విధంగా డేటా సెక్యూరిటీ ఉంటుందో చెప్పానండి. మనం అందరం కూడా ఆలోచించాల్సిన అంశాలేవి. ధైర్యంగా నిలబడి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా ఒక కార్యక్రమం గురించి మనం స్పందిస్తాం, అంతేగాని కేవలం ఓట్ల కోసం అని కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మనం వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్నాం. చాలా అద్భుతంగా మీరందరూ చూశారు. ఎందుకోసం ఆ కార్యక్రమం చేస్తున్నాం? ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు సమయం కేటాయించి అక్కడ ఉన్న పెద్దల్ని పిలిపించుకొని, మహిళల్ని పిలిపించుకొని, యువతను పిలిపించుకొని మీ సమస్యలు ఏంటి, స్థానికంగా మనం రేపటి రోజున ప్రభుత్వంలో వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ మంచి అభివృద్ధి తీసుకురాగలుగుతాం, ఏ విధంగా మనం పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, ఏ విధంగా వ్యవసాయ రంగాన్ని మనం ఆదుకోగలుగుతాం, ఇటువంటి అంశాలు మాట్లాడి ఆయన చివరికి ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చి రాష్ట్రంలో ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు. కేవలం ఈ ప్రభుత్వం చేసేది ఏంటి? ఎప్పుడు ఆయన ఉపన్యాసం ముగిస్తున్నా అని టీవీల ముందు కూర్చుంటున్నారు ఈ మంత్రులు. ఆయన ఉపన్యాసం ముగిసిన 10 నిమిషాలకే టీవీల్ని పిలిపించుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరొకసారి వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్ గారి పైన, దానికే మీరు పరిమితం అవుతారు. అంతేగాని శాఖాపరమైన అంశాలపైన, రాష్ట్రానికి జరగాల్సిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రైతాంగాన్ని గురించి కానీ, మహిళల గురించి కానీ, యువత గురించి కానీ ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు చెప్పండి. ఇంతమంది ఇక్కడ నాయకులు ఉన్నారు, మన వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతుంటారు పార్టీ కోసం. నిజంగా ఎవరు రేపటి రోజున ఎవరు పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేయని అంశం కానే కాదు. ఇక్కడ జనసేన పార్టీ నిలబడేది మీకోసం, మీకోసం, మీ కుటుంబం కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం. దానికోసం ఈ ప్రస్థానం ఇంత అద్భుతంగా ఈరోజు మీరందరూ కూడా కలిసికట్టుగా ఇందాక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వీరందరూ గుర్తు చేశారు. నిజంగానే ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆ రోజు మేము వచ్చింది తిరుపతి నుంచి కాదు, ఒంగోలు నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున వెంకయ్య నాయుడు అనే మన కార్యకర్త, పాపం ఆయన అక్కడ వచ్చిన ఎమ్మెల్యేని నిలదీసి, ఎందుకు నువ్వు మా రోడ్ వేయవు, ఇన్నిసార్లు వెళ్తున్నారు ఇక్కడి నుంచి, కనీసం మా గ్రామానికి ఒక రోడ్ వేయమంటే ఆయన పైన తీవ్రమైన మానసిక ఒత్తిడి తీసుకొచ్చి చివరికి ఆయన సూసైడ్ చేసుకునే పరిస్థితి ఆ రోజు తీసుకొచ్చారు. ఆ విషయం తెలియగానే తిరుపతి నుంచి ప్రయాణం చేసుకొచ్చి మేము ఒంగోలుకి వచ్చి అక్కడ ఉన్న ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేసి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి మన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జన సైనికులు కూడా కలిసి వచ్చారు. ఆ కుటుంబాన్ని, వెంకయ్య నాయుడు గారి కుటుంబాన్ని ఆ రోజు ఆదుకున్నాం. మొన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ గారు దిష్టి బొమ్మలు కాలుస్తున్నారు. ఎందుకు కాలుస్తున్నారు? మేము ఆయన ఫోటోకి మేము పాలాభిషేకం చేసుకుంటామంటే కొట్టేసాయి అని మన యువకుడు, మన జన సైనికుడు శ్రీకాళహస్తిలో అతన్ని ఏ విధంగా పోలీస్ ఇన్స్పెక్టర్ దారుణంగా బిహేవ్ చేసినా మీరందరూ చూశారు. చాలా ఆశ్చర్యం కలిగించింది మాకు. ఆయన చేసిన పొరపాటు ఏంటి? శాంతియుతంగా ఆయన నిరసన తెలపాలనుకున్నాడు. అది మన హక్కు, ఖచ్చితంగా మన హక్కు, రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కు అది. ఎందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ రోజున ఎందుకు వాళ్ళ సహనం కోల్పోయి ఒకరు ప్రశ్నిస్తుంటే ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? ఎందుకు ఓపికగా దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు? ఎందుకు మీరు చేసే గడప గడప కార్యక్రమానికి మీకు 10 మంది పోలీసులు కావాలి? ఎందుకు సెల్ ఫోన్లు తీసుకొస్తే వీడియోలు తీనివ్వరు మీరు ఈ కార్యక్రమంలో? దేని చూసి భయపడుతున్నారు మీరు? ప్రజలు ప్రశ్నిస్తారనే కదా, ప్రజలు మిమ్మల్ని అడుగుతారనే కదా. ఒక్క రోడ్ వేయలేకపోయావు నువ్వు. 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ మహానుభావుడు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఒక్క రోడ్ వేసాడో చూపిమనండి ఈ రోజున. ఎందుకు? దేనికోసం ఈ లక్షల కోట్లు అప్పు చేశారు? ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు చెప్పమనండి. పోలవరం ఏమైనా జరిగిందా? మన ప్రాంతంలో ఏమైనా మనకి సాగునీటి వచ్చిందా? మనకి రక్షిత మంచినీటి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జలజీవన్ మిషన్ ద్వారా మనకేమైనా నిధులు వచ్చినాయా? మనకేమైనా కార్యక్రమాలు జరిగినా చెప్పమనండి. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడ ఇసుక దొరుకుతుందా, ఎక్కడ కొండలు తవ్వేద్దామా, ఐస్ క్రీమ్ లాగా చేసేసారు ఆ కొండలు. ఇందాక మీకు తెలుసు బాగా, నిజంగా ఐస్ క్రీమ్ లాగా నాకేసినట్టు ఈ కొండలను కూడా నాకేసాను. నేను 10 సార్లు చెప్తూ ఉంటాను మన గాది వెంకటేశ్వరరావు గారికి. ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరు కూడా గతంలో ఈ విధంగా పరిపాలించలేదు. స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ ఆస్తుల కోసమే పరిమితం అయ్యారు కానీ ప్రజల కోసం మాత్రం ఎక్కడ పరిమితం కాలేదు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజున కులం గురించి ప్రశ్నిస్తున్నారు. ఒక సామాన్యుడు నిలబడి నాకు ఈ కార్యక్రమం ద్వారా నాకు మేలు జరగాలి, ఎందుకు నేను లబ్ధారు కాదంటే అసలు నీది ఏ కులం అని అడుగుతున్నారు. ఎవరైనా అడగలుగుతారు ఈ విధంగా? మన రాజ్యాంగం మనకి ఏం కల్పించింది? హక్కు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడమంది, పేదరికంలో ఉన్న పేదవాడిని పైకి తీసుకురమంది. మీరు అందించే సహకారం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ప్రతి గ్రామానికి, ప్రతి వాడకి, ప్రతి పల్లెకి చేరే విధంగా దాన్ని అభివృద్ధి చేసి చూపిమంది. అంతేగాని మీరు డేటా చోరీ చేసి
రోజు మన ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకుని ఉన్న వివరాలన్నీ మన దగ్గర లాక్కుని 360 డిగ్రీ ప్రొఫైలింగ్ అంటారు. ఎవరు కావాలి 360 డిగ్రీ ప్రొఫైలింగ్ చెప్పండి. గతంలో మనకి పెన్షన్ రాలేదా? గతంలో మనకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదా? ఇదివరకు మనం కార్యక్రమం చేసుకోవాలంటే ప్రభుత్వ పెద్దల దగ్గరికి పోయి అర్జీ పెట్టుకుని మనం డబ్బులు తెచ్చుకునే వాళ్ళం కాదా? రోడ్లు వేసేవాళ్ళు కాదా? ఈరోజు రోడ్లు వేయాలన్నా కూడా ఎవరో హైదరాబాద్లో ఉన్న సంస్థ వాళ్ళు చెక్ చేసి చెప్తారంట ఏ గ్రామంలో రోడ్లు వేయాలి, నిధులు ఎక్కడికి వెళ్ళాలని. ఇది వాళ్ళ పేటిఎం బ్యాచ్. ఇది వాళ్ళ పేటిఎం బ్యాచ్. ఇదే పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో కావాలని అన్ని విధాలుగా వ్యక్తిగత విమర్శలకి పరిమితమై పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మాట్లాడుతున్నారో మీ అందరు చూశారు. ధైర్యం ఉంటే రా, ముందుకు రా. వెంకటేశ్వరరావు అన్నట్టు తెలుసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఇతర పార్టీలకి ఎంత బలం ఉందో నాకు తెలియదు, కానీ జనసేన పార్టీ మాత్రం మీరు మా కార్యకర్తలను అడ్డుకుంటే, మీరు మా పైన అనవసరంగా కేసులు పెట్టి మేమందరికన్నా ముందు నిలబడి మీ సంగతి కూడా తెలుస్తాం. చాలా పొరపాటు మీరు అనుకుంటున్నారు. సహనంతో నిలబడతారు మా జన సైనికులు, ఓపికగా నిలబడతారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్కి సహకరించి అక్కడ ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, అక్కడ ఉన్న పెద్దలతో సహకారం తీసుకోవడంలో కానీ ఎప్పుడు కూడా మేము పొరపాటు చేయం. కానీ దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. ఆ హద్దు దాటితే మాత్రం తప్పకుండా మేము కూడా దాన్ని బలంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా మీ అందరికీ ఆ ధైర్యం నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన పార్టీలో ఒక న్యాయ విభాగం ఏర్పాటు చేశారు. అది గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా జనసేన పార్టీ నుంచి ఒక న్యాయవాది ఖచ్చితంగా మన పార్టీ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి అటాచ్ చేయి ఉంటారు. ఎవరైనా సరే మన పైన అనవసరంగా కేసులు పెడితే, ఎవరైనా మన రాజకీయ కోణం నుంచి మన ఇబ్బంది పెడితే తప్పకుండా జనసేన పార్టీ ధీటుగా దాన్ని ఎదుర్కొంటుంది. న్యాయ విభాగం దానికోసం పోరాడుతుంది, మీకోసం నిలబడతారు. అన్నిటికన్నా ముఖ్యం, మనకు మంచి జిల్లా అధ్యక్షుడు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. ఆయనే న్యాయవాది, 24 గంటలు ఆయన తిరుగుతానే ఉంటాడు కారులో. ఆయన మన జన సైనికుల కోసం ఏ విధంగా నిలబడ్డారో మీ అందరికీ తెలుసు. ఎక్కడ కూడా మీరు వెనకాడబాకండి. పల్నాడు ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ధర్మవరం అనే గ్రామంలో ఏ విధంగా మొట్టమొదటిసారి ఇబ్బంది పెట్టారో ఆ రోజు నుంచి కూడా ఎక్కడైనా సరే మాచర్లో కానివ్వండి, గుర్జాల్లో కానివ్వండి, నర్సాపేటలో కానివ్వండి, సత్తెనపల్లిలో కానివ్వండి, చెల్లూరుపేటలో కానివ్వండి, చివరికి గుంటూరులో కొన్ని సందర్భాల్లో మన కేకే గారు కానీ, మన శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, సురేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముందు మనం చేసేది ఏంటి? మనం ప్రతిఘటిద్దాం, నిలబడదాం, ధైర్యంగా నిలబడదాం. మనం ఎప్పుడు కూడా తప్పు చేయం జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే సమాజం కోసం, రాష్ట్రం కోసం, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం మనం పనిచేస్తున్నాం. మనకి ఇక్కడ స్వార్థం లేదు. నిలబడేదే మన కోసం, ఈ పార్టీ ఉందే మన కోసం. దానికోసం మీరందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి. ఏ కార్యక్రమం చేసినా కూడా క్రియాశీలక సభ్యుల్ని నేను కోరుతున్నాను. చాలామంది ఇక్కడ సభ్యత్వం తీసుకున్నారు. మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను, దయచేసి మీకు ఒక కర్తవ్యం ఉంది, మీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే మీరు ఓట్లు వేయించాలి, మీరు నిలబడాలి, తెలుసుకోవాలి. మీరు ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది మన రాష్ట్రంలో. ఆ ఓటింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు మీరు మీ గ్రామాల్లో, మీరు మీ వార్డుల్లో మీరు నిలబడి, లాలాపురం నుంచి ఉన్న క్రియాశీలక సభ్యులందరూ కూడా, లాలాపురంలో ఉన్న మన వాలంటీర్లందరూ కూడా మీరు ముందుకొచ్చి ఓటింగ్లో మీరు పాల్గొని మన కుటుంబ సభ్యుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా మీరు ప్రోత్సహించి జనసేన పార్టీకి ఓటేసేటట్టు మీరందరూ కూడా బలంగా చెయ్యాలి ఆ కార్యక్రమం. అది అర్థం చేసుకోండి. అవసరమైతే శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు, శిక్షణ తరగతులు ఇక్కడే మనం ఏర్పాటు చేసుకోవచ్చు. చక్కగా పార్టీ నుంచి మేము పంపిస్తాం కొంతమంది పెద్దల్ని, ఐటీ విభాగం నుంచి మీకు చూపిస్తారు ఏ విధంగా మనం ఒక ప్రక్రియని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేటట్టు. ఫస్ట్ ఓటు జనసేనకు వచ్చేటట్టు ఎంతో మంది యువకులు ఇక్కడ ఉన్నారు. మీ ఫస్ట్ ఓటు జనసేన పార్టీకే వేయాలి, మీరు నిలబడాలి. మీరందరూ కూడా దానికి మీరు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మీకోసమే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈ సందర్భంగా ఇందాక మాస్టర్ గారు చెప్పారు, నిజంగా ఆ రోజున వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఎవరు ఎక్కువ సభ్యత్వం చేశారో వాళ్ళకు ఒక మంచి పదవి ఇవ్వాలి పార్టీలో అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇక్కడ మండలాధ్యక్షుడిని ఆ రోజున మాస్టర్ గారిని కాకుండా మనం ఆ రోజు త్రినాథ్ ఆ రోజు సెలెక్ట్ చేశాం. త్రినాథ్ గారు కూడా కష్టపడి పనిచేసే వ్యక్తి. కానీ ఆ రోజు మాస్టర్ గారి పేరు అందరు చెప్పినా కూడా లేదు, ఒక ఆలోచన విధానంలో మనం ముందుకెళ్తున్నాం. ఎవరైతే కష్టపడి సభ్యత్వం చేశారో త్రినాథ్ని ఆ రోజు ముందుకు తీసుకొచ్చాం. ఈ రోజు నేను మాటిస్తున్నా మీకు, పవన్ కళ్యాణ్ గారి తరఫున వెంకటేశ్వరరావు గారికి చెప్తున్నాను, తప్పకుండా మాస్టర్ గారికి జిల్లా కమిటీలో ఒక మంచి స్థానం కల్పించేటట్టు మనం ముందుకు తీసుకెళ్దాం. ఎందుకంటే ఇటువంటి స్వార్థం లేని వ్యక్తులు, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు, సమాజంలో అందరినీ కలుపుకొని పోయే వ్యక్తులు
ఇటువంటి వ్యక్తుల్ని గౌరవించాల్సిన అవసరం ఖచ్చితంగా మన పైన ఉంది. అది మన బాధ్యత. మీరందరూ కూడా ఒకే మాట మీద నిలబడండి. రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం పనిచేస్తున్నాం. మన అందరం పనిచేసేది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం. జనం బాగుండాలంటే జగన్ పోవాలి, జగన్ బాగుండాలంటే జగన్ పోవాలి. మీరందరూ కూడా హలో ఏపీ, హలో ఏపీ.